చెప్పండి అన్న, ఏంటి మీ సమస్య ఏంటి? మరి ఇక్కడ వస్తే అక్కడ అధికారులు లోపల ప్రజావాణిలో లోపల కలుస్తున్నారా? కలిసి మరి మీ సమస్యను పరిష్కారం చేస్తా అంటున్నారా? లేకుంటే మీకు మీరు అక్కడ అర్జీ అర్పించుకున్న తర్వాత మీకేమన్నా మెమోరాండం ఇస్తున్నారా? అంటే స్టాంప్ వేసి కూడా మీరు ఇచ్చిన పేపర్ను స్టాంప్ వేసి కూడా మీకు ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఒక ఎకనాలజ్మెంట్ ఇచ్చారు. ఇదేంటంటే 650 ఫ్లాట్లకు సంబంధించిన విషయం. మాది మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ 5. దానిలో 650 ఫ్లాట్లతో మా లేఅవుట్ 2020లోనే మాకు పర్మిషన్ వచ్చింది. హుడా పర్మిషన్ ద్వారాగా 650 ఫ్లాట్లు మధ్య తరగతి వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ జీవిస్తున్నారండి. మాకంటూ మా బిల్డరు ఒక గోడ కట్టించారు. ఆ గోడని పక్కనే అంబేద్కర్ నగర్ అని ఒక బీకర్ సెక్షన్ కాలనీ ఉండే వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరెవరైతే వేరే వాళ్ళు కొంటున్నారు అక్కడ మా గోడమ్మటి భూమిని, ఆ కొన్నోళ్ళ చేత ఆ గోడలను పగలగొట్టించేసి వాళ్ళు అడ్డుపడుతున్నారు మాకు మెయిన్. రెండోది ఏంటంటే దానిలో కూడా ఈ మున్సిపల్ జోనల్ కమిషన్ ఆఫీస్లో ఉండే సిటీ ప్లానరు మల్లికార్జున రెడ్డి గారు, టీపీఓ కుద్దూస్ గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఒకళ్ళకి 5 అంతస్తులు, ఒకళ్ళకి 4 అంతస్తులు, ఒకళ్ళకి 3 అంతస్తులు. 3 అంతస్తులు పగలగొట్టి మా ఓపెన్ స్పేస్, మాకు ఏదైతే బిల్డర్ ఇచ్చిన ఓపెన్ స్పేస్ ఉందో దాన్ని రోడ్డుగా చూపెట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా ఆక్యుపేషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేశారండి. ఇది 2016, 2017 నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు మా మాట విన్నట్టే ఉంటారు. ఇవ్వమంటారు, అది ఆపుతారు, మళ్ళీ మొదలు పెట్టిస్తారు. వాళ్ళకి డబ్బులు ముట్టగానే వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టిస్తారు. అవన్నీ మా సెట్ బ్యాక్స్ని అట్లా చూపెట్టి ఇచ్చేయటం వల్ల మాకు చాలా రేపటి రోజున మేము 650 ఫ్లాట్ల వారం ఈ ఓపెన్ స్పేస్లోనే తిరగాలి. బయటికి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ ఓపెన్ స్పేస్ని మేము వాడుకోవాలి. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళు గోళ్ళ పగలు కొట్టిన తర్వాత వాళ్ళ కార్లు, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ పెట్టి మాకు చాలా ఇబ్బందికరంగా మారిందండి. అటనే అక్కడ మాకు మా బోర్డర్కి ఆనుకొని ఒక ఓపెన్ నాలా ఉందండి. పైనుంచి అంబేద్కర్ నుంచి పోయే నాలా ఒకటి ఉందండి. దాన్ని నాలలో, ఓపెన్ నాలాలో డ్రైనేజీలు పెట్టారండి. డ్రైనేజీలు దానిలో కలిపారండి. దానిలో కనెక్షన్లు కలిపారండి. ఆ ఓపెన్ నాలాన్ని చెడగొట్టి చిన్న పైపులు వేశారండి. అదేంటంటే పైనుంచి ఏదైనా వర్షం వచ్చిందంటే ఆ నీరు మొత్తం మా అపార్ట్మెంట్లోకి, కాలనీలోకి వచ్చేస్తుందండి. మేము అందరికి ఇదిగోండి 2016, 2017, 2023, 2024 ప్రతిసారి మేము అర్జీలు పెడతాం. అక్కడ మా కార్పొరేటర్ గారు తీసుకెళ్తారు కానీ ఆయన చెప్పిన తర్వాత ఏ పని జరగలేదండి. చివరాఖరికి ఈ మధ్యన మాత్రం మా ఎమ్మెల్యే గారికి చెప్పాం మేము, శేర్లింగంపల్లి అరిగిపూడి గాంధీ గారికి. ఆయనకి చెప్తే ఆయన ఎమ్మటే దీని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి జిహెచ్ఎంసీ వారికి చెప్పారు. చెప్తే వాళ్ళిద్దరికీ నాలా పగలగొట్టినందుకు, అక్కడ మా బార్డర్లో ఉన్న నాలా పగలగొట్టినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందండి జిహెచ్ఎంసీ వారు. రెండోదేమో గోడ పగలగొట్టాయండి. ఇంకోటి మా దీన్ని బట్టి ఆ గోడని మళ్ళీ ఆ గోడలో ఉన్న గేట్లు పెడదామని చూసిన గేట్లను కూడా జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారండి. మూడోదేమో ఈ ఎలక్ట్రికల్ ఇది ఉంటుంది కదండి, 11 kV పెట్టి దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫారం పెట్టడానికి ప్రయత్నం చేశారండి. మా దీనిలోంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తే మేము అందరం అడ్డుకున్నామండి. ఇప్పటికీ మేము 6 రోజుల నుంచి దీక్ష చేస్తున్నామండి. అక్కడ నిరసన దీక్ష చేస్తున్నాం. ఇంత మట్టికి మా దగ్గరకు వచ్చే ఏ అధికారి కానీ మమ్మల్ని ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి మీరు ఏం బాధపడుతున్నారు అనేది ఇంత మట్టికి చెప్పట్లేదండి. అట్లనే లేడీస్ పోయినా కానీ వాళ్ళని అడ్డుకొని వాళ్ళని లోనకు రానియకుండా జిహెచ్ఎంసీ ఆఫీసులోకి చాలా బాధ పెడుతున్నారండి. ఇన్ని రకాలుగా ఇదిగోండి ఇక్కడ వీడియో. ఈ రోజుకి 6వ రోజు అండి నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా మాకెవరు వచ్చి మాకేమీ హెల్ప్ చేయట్లేదు. ఇక్కడికి వచ్చి ఇమ్మన్నారు, ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మాకు త్వరగానే రెస్పాండ్ అయ్యారు, తీసుకున్నారు మా దగ్గర అన్ని. మాకు న్యాయం కావాలండి. మా సెట్ బ్యాక్స్ మాకు వదిలేయాలి. మేము దానికోసమే పోరాడుతున్నాం. ఇప్పుడు ఇది 6వ రోజు అండి మేము నిరసన దీక్ష మొదలుపెట్టి.
మాకు హెల్ప్ చేయాలని మేము ఇక్కడ దాకా వచ్చామండి. ఎమ్మెల్యే గారు స్పందించారండి. మిగతా ఈ అధికారులు మాత్రం ఇంతవరకు కూడా ఏం స్పందించలేదు. మొన్న కొత్త జోనల్ కమిషనర్ గారు వచ్చారు. వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం స్పీడ్ ఫాలో అవుతూ అయింది. మరి ఏం చేస్తో చూడాలి. మాకైతే న్యాయం జరగాలండి. మేము అడిగేది కూడా ఏంటంటే వేరే కాలనీ గురించి మాట్లాడట్లేదు. మా కాలనీకి అంతకుముందు ఉన్న సెట్ బ్యాక్ కింద ఇచ్చేటప్పుడు గోడ ఉంది మాకు. మా గోడ మేము కట్టుకుంటాం. మాకు మా అద్దులు చూపెట్టండి. మా గోడ మేము కట్టేసుకుంటాం మా కాలనీకి సంబంధించే వరకు. గతంలో తండ్రి కోల్పోయినందుకు, మా తాతగారు కోల్పోయినందుకు మా మామ, మా చెల్ల, వాళ్ళ అమ్మగారు కొత్తగూడెం వాళ్ళ మామగారి ఇండ్ల కాడ బతుకు తెరువు కోసం పోతే ఇక్కడ భూమి కుక్కడ గ్రామం మాడుగులపల్లి మండలం నల్గొండ గ్రామ శివార్ల పలానా సర్వే నెంబర్లని మేము ఈ మెమోరాన ఇప్పటికీ ఒక 10-15 సార్లు వచ్చినాం. ఈ ప్రజాభవన్ కూడా 4వ సారి వచ్చినాం. కలెక్టర్కు రాస్తున్నారు, కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాస్తున్నారు. ఎంఆర్ఓ గారి పరిధిలా ఈ పని కావట్లేదు. ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు, ఆర్ఏ గారికి చెప్తారు. ఆర్ఏ గారు ఆల్రెడీ వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తురా, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తురా, ఆర్ఏ గారి గురించి మాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు పోయినా కానీ మేమేమన్నిస్తే పలానా మనిషి లేదు, పలానా లేరు, పలానా సమానం చెప్తుంది తప్ప వాళ్ళ పాస్బుక్లు తెచ్చి కరప్షన్ చేసి వాళ్ళ సర్వే నెంబర్ ఎక్కడ ఎంత ల్యాండ్ ఉంది వాళ్ళకి ఇచ్చి మాకు మిగిలినది ఏ సర్వే నెంబర్లు ఎంత ఉందో మా పేరు మీద పాస్బుక్ అలాట్ చేయమని ఇదే చిన్నారెడ్డి సార్ చెప్పిండు కలెక్టర్ గారికి. ఆ కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పిరు. ఎంఆర్ఓ గారు చెప్తే ఆ ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు చెప్తే ఆ ఆర్ఏ గారు ఆమె ఇక్కడ లేదు, అమెరికా పోయింది, గట్కేసరి హైదరాబాద్ పోయింది, అలా పాప కాడిపోయిన సమాధానం తప్ప ఫీల్డ్ మీదకి రావట్లేదు, ఎంక్వైరీ విచారణ చేస్తలేరు, మాకు పాస్బుక్ ఇవ్వట్లేరు. దీనిపై మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా అని మేము అనుకున్నాం. ఇక్కడ అదే కనపడుతుంది. ప్రజాపాలన ఇబ్బంది లేదని వీళ్ళు చెప్పడం వరకే జరుగుతుంది. కానీ ఆఫీసర్ స్థాయిలో ఒక కలెక్టర్ గారు రాసిన దాన్ని కూడా ఎంఆర్ఓ రెస్పాన్స్ ఉండట్లేదు, ఎంఆర్ఓకి ఆర్ఐ రెస్పాన్స్ ఉండట్లేదు. దొంగతనంగా ఫలానా సర్వే నెంబర్లో ఫలానా భూమి ఎక్కిందని మేము పేపర్ కూడా పెట్టినాం. ఆ పేపర్ చూసి కూడా ఎంఆర్ఓ గారు ఎందుకు దాన్ని వెలికి తీస్తలేదో మాకు అర్థం కావట్లేదు. ఇది ముందు ఏమన్నారు, ఇక్కడ పోతే ఏమన్నారు, మీ తప్పు లేకుండా ఉన్నట్టయితే ఎంఆర్ఓ గారు గల్లా బట్టి బయట గుంజుతానమన్నారు అన్నారు. కాబట్టి మేము తదుపరి కార్యాచరణ ఎంఆర్ఓ గారిని మా పేపర్లు చూపించి గల్లా బట్టి తన్ని బయట గుంజి తనడమే జరుగుద్ది. ఇక ఆర్ఏ ఏం చెప్పిందా, ఎంఆర్ఓ ఏం చేస్తుండా, రిపిటేషన్ ఏమి ఇస్తుండా కలెక్టర్కు మాకు అర్థం కావట్లేదు. ఇక తదుపరి కార్యాచరణ తన్నడమే ఎంఆర్ఓని.